ఒక క్వశ్చన్ అడుగుతా, నీ లైఫ్ లో ఇంకో 5 years కూడా ఇప్పుడు చేస్తున్న పనులు చేస్తూ అదే ప్లేస్ లో ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలవా? చాలా మంది లైఫ్ ని డిస్ట్రాయ్ చేసేది ఫెయిల్యూర్ కాదు, పోస్ట్పోన్మెంట్. ఈ పని రేపు చేస్తా, నెక్స్ట్ మంత్ జిమ్ లో జాయిన్ అవుతా, కొంచెం మనీ వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేస్తా, టైం దొరికితే బుక్ చదువుతా అని చెప్తూ ఇయర్స్ పాస్ చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక పచ్చి నిజం ఏంటంటే, ద ట్రబుల్ ఈస్ యూ థింక్ యూ హ్యావ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఆగిపోయిన కార్ ని పుష్ చేసినప్పుడు హార్డెస్ట్ పార్ట్ ఫస్ట్ మూమెంటే. ఒక్కసారి ఆ కార్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే మూమెంటం క్రియేట్ అవుతుంది. కానీ ఆ కార్ ని మళ్ళీ ఆపేస్తే మళ్ళీ 0 నుండి స్టార్ట్ అవ్వాలి. లైఫ్ కూడా అలానే. కన్సిస్టెన్సీని బ్రేక్ చేస్తే ప్రోగ్రెస్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? మన కంట్రోల్లో లేని విషయాల గురించి టెన్షన్ పడడం. ఎవరు ఏమనుకుంటారో అని, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని, లక్ ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకో, నథింగ్ కిల్స్ యూ ఫాస్టర్ దెన్ యువర్ మైండ్. నీ కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించడం ఆపేసి కంట్రోల్లో ఉన్న వాటి మీద ఫోకస్ పెట్టు. మరి ఎలా గెలవాలి, ఏం చేస్తే మనం గెలుస్తాం అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సింపుల్ బ్రదర్, డైలీ 3 wins క్రియేట్ చేయి. ఒక్క ఫిజికల్ విన్ బాడీ కోసం, ఒక్క మెంటల్ విన్ బ్రెయిన్ కోసం, ఒక్క స్పిరిచువల్ విన్ సోల్ కోసం. రోజు 1% ఇంప్రూవ్ అయితే చాలు. ఒక్క ఇయర్ తర్వాత నువ్వు కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్ అయిపోతావు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సక్సెస్ అనేది మోటివేషన్ వల్ల రాదు, కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. చెప్తున్నా కదా, మన లైఫ్ లో చాలా బాధ, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఇవన్నీ క్రియేట్ చేసేది ప్రాబ్లమ్స్ కాదు, మన ఓన్ మైండ్ మాత్రమే. నీ లైఫ్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఒక్కసారి హర్ట్ చేస్తాయి, కానీ మనం ఆ పెయిన్ ని గుర్తు తెచ్చుకుంటూ 100 సార్లు మళ్ళీ మనల్ని మనమే గుర్తు తెచ్చుకొని హర్ట్ చేసుకుంటాం. చూడు, రిస్క్ తీసుకోవడానికి భయపడకు. అది ఏదైనా సరే ఫస్ట్ నీ భయాన్ని పక్కన పెట్టు. నీలో కాన్ఫిడెన్స్ ని పెంచుకో. ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. అన్నిటికన్నా ముందు నిన్ను నువ్వు నమ్ము. ఎందుకంటే నిన్ను నువ్వు నమ్మకపోతే ఈ దునియా ఎట్లా నమ్ముతుంది నిన్ను? కొత్త ప్లేసెస్కి వెళ్ళడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త విషయాల గురించి ఆలోచించడం, కెమెరా ముందు మాట్లాడడం, బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇలా ఏదో ఒకటి నీ లైఫ్లో రిస్క్ తీసుకో. నీకు తెలియని వాటి మీద ఫోకస్ చేయి. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో సేఫ్టీ ఉంటుంది, కానీ ఆ సేఫ్టీలో గ్రోత్ ఉండదు. గుర్తుపెట్టుకో, ఇట్స్ నెవర్ టూ లేట్ టు చేజ్ ఎ డ్రీమ్, ఇట్స్ నెవర్ టూ లేట్ టు చేంజ్, అండ్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ న్యూ థింగ్స్. ఏదో ఒక రోజు చావు మన ఇంటి డోర్ కొడుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు నేను బ్రతికాను అని కాదు, నేను పూర్తిగా జీవించాను అని చెప్పగలగాలి. కాబట్టి ఇంకో ఇయర్ సేమ్ స్టోరీ కాదు, ఇంకో మంత్ సేమ్ ఎక్స్క్యూజెస్ కాదు, ఇంకో వీక్ సేమ్ వెయిటింగ్ కాదు, అండ్ ఇంకో డే సేమ్ ప్రోకాస్టినేషన్ కాదు. బిగిన్ నౌ. ఎందుకంటే టైం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. ఇది అందరికీ తెలిసిందే. నీ ఫ్యూచర్ ని మార్చడానికి పర్ఫెక్ట్ టైం గురించి వెయిట్ చేయకు. నువ్వు స్టార్ట్ చేసే మూమెంటే పర్ఫెక్ట్ టైం. డోంట్ లీవ్ ఎనీథింగ్ ఫర్ లేటర్. ఈ బుక్ చాలా బాగుంది. పర్సనల్గా నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది. మీ లైఫ్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆర్డర్ చేసుకోండి. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే హైప్ బటన్ కనబడుతుంది, అది క్లిక్ చేయండి. ఇంకో 10 మందికి ఈ వీడియో వెళ్తుంది. జై హింద్.